దగ్గొస్తుంది లేనేసి నా ప్రేమ నువ్వు అంటే నాకు ఒకసారి లేవు పోయి మైక్ ఆన్ ఉందా లేదా చూసావా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రద్ధ శెట్టి వచ్చేసిన కొత్త ఛాలెంజ్ వీడియోతోని. సో గైస్ వెల్కమ్ బ్యాక్ అమిత్ షా ఆన్ మై ఛానల్. హాయ్. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు. రోజు ఫుల్ నెక్స్ట్ లెవెల్ ఫన్ ఛాలెంజ్ లేదు గైస్. ఛాలెంజ్ వీడియో ఏంటంటే ట్రైంగ్ వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్ అన్నమాట. కొంతమంది వియర్డ్ ఫుడ్ ట్రై చేసి చాలా బాగుందని అది రిపీట్ గా తింటారు. సో నాకు కూడా ట్రై చేయాలని ఉండే. ఎట్లుంటది నువ్వు చెప్తుంటే కూడా కట్లో తిప్పుతున్నారు. మూవింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ మా ఇంగ్రీడియంట్స్. మీ ఛాలెంజ్ పైన ఫోకస్ చేసుకుంటూ తినాలన్నమాట. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ అన్ ఈజీ వన్. చాలా మంది పార్లేజీతోని నీళ్ళలో ముంచుకొని తింటారు. నాకు చాలా డిస్గస్టింగ్. నేను ఫస్ట్ థింగ్ నేను చాలా ఓసిడి పర్సన్, నాకు అసలు నచ్చారు. ఇప్పటి వరకు గైస్ అమిత్ షా వాటర్ తాగుతుండే, నేను తాగకు పార్లేజీలో ముంచుకొని తినాను అని చెప్పిన. హోల్ వీడియో పుట్టిన క్రీపీ ఎక్స్ప్రెషన్ ఒకటి కూడా వాడు ఏంది ఏం పార్లేజీ ఇది. ఓ హాఫ్ కాదు ఫుల్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలిందా, ఓ చిట్టి పావురమ. ప్లీజ్ జరా నా బ్లాంకెట్. అలా ఏం పార్లేజీ ఇది. ఫైనల్లీ ఇవన్నీ సగం సగం అయినాయి గైస్. అసలు ఏంది మమ్మీ ఇది ఇంట్లో ఏంటి ఇట్లా పార్లేజీ నాకు అర్థం కాదు. చియర్స్. మంచిగా ముంచుకోవాలి. అరే అదేమి నా పాలారా ఏం తెలుస్తలేదు. ఓకే బాగుంది. బిస్కెట్ టేస్ట్ వస్తుంది. నేను అది మొత్తం ముంచుకుంది ఇంటిగా. ఓవర్ యాక్షన్ చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. నిజం చెప్పాలంటే బాగుంది. ఓసిడి దేనికి అవుతుంది అంటే దీని లోపల ఇట్లా పడ్డది కదా దానికి నేను పక్కన పెట్టేస్తాను. మన స్కేల్ ఆఫ్ 5 ఎంత ఇస్తావు? 5 ఓన్లీ. అసలు నాకు ఏం డిఫరెన్స్ వస్తలేదు టేస్ట్. నాకు కొంచెం 4.5. నాకు పార్లేజీ ఇంకా చాలా ఇష్టం. నెక్స్ట్ విల్ హ్యావ్ కుర్కురే విత్ మిల్క్. The thing I didn't wanted to try because నాకు మిల్క్ అంత పర్సనలీ నచ్చదు. నాకు గైస్ నాకు ఇవంతా కాంబినేషన్స్ ఇవ్వు అని నాకు కూడా అనిపిస్తుంది. కానీ నేను తింటున్నానా లేదా ఈమెతోని, అది నా గొప్పతనం. నువ్వు అంటే ఛానల్. సో ద ఛానల్ మీకోసమే గైస్. ఇక పాలలో మొత్తం ఇలా ముంచి ఇలా గైస్ ఇది పాలు. చేస్తారా? నాకే ఎట్లనో అవుతుంది కానీ తింటున్నా. పాలు టేస్ట్ తెలియదా లేకపోతే వస్తలేదా? వస్తుంది. బాలేదా? ఓకే ఓకే నేను తిను. అంటే అది తీసి చెప్పాలి. On a scale of 5 I would give it 2. సేమ్. నెక్స్ట్ మేము ఓరియో విత్ ఆరెంజ్ జ్యూస్ ట్రై చేస్తున్నాం. ఇది చాలా మంది ఫేవరెట్ యూట్యూబర్స్ ది. నేను చూసిన షాక్ అయినా. వెనిలా ఫ్లేవర్ ఓరియో ఏం కాదు, మనం మారతిలు చాక్లెట్ తిందాం. సో ఇది ఇక్కడ ఉంది ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడైతే మంచి మంచివే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అన్నం సాస్లు ఎందుకంటే మొత్తం డిప్ చేయాలి అమిత్ షా. ట్విస్ట్ కరో, లిక్ కరో, డిప్ కరో. पहले ट्विस्ट करो, फिर लिक करो, फिर डन करो. నిజంగా బాగుంది. అసలు మంచిది. సేమ్ చిన్నప్పుడు ఓరియో బిస్కెట్ వస్తుంది కదా క్రీమ్ ది, అంటే ఆరెంజ్ కలర్. ఇంక నాకు 10 ఏళ్ళ గ్యాప్ ఉంది. చాలా బాగుంది. నెవర్ మైండ్, మై మ్యాథ్స్ ఇస్ బ్యాడ్. మంచిగా ఉంది. అందుకే మో పెట్టుకుంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. గైస్ నాట్ జోకింగ్. మీకు కావాలంటే బట్టలు నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. నిజంగా కొనుక్కొని బాగుంటాయి. జోక్ ఆమె ట్రోల్ చేస్తున్నా జస్ట్ కానీ పాపం. ఫాలోవర్స్ ప్లీజ్ ఫాలో టు మై ఇన్స్టాగ్రామ్ పేజ్ మోబై అమిత్ షా. అసలు పార్లేజీ అయితే మన జీవితాల లెక్క అయిపోయిందిలే. బ్రేక్ బ్రేక్ బ్రేక్. సో నేను ఎక్కడో విన్నా గైస్ లెమన్ ఇంకా క్యాష్యూస్ అంట. ఇది మా నిమ్మకాయలు నేను ఇంటి నుంచి తెచ్చుకున్నా. అమిత్ షా ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయంటే లెమన్ జ్యూస్ ఉంది అని అంట.
బేసిక్ గా నిజం చెప్పాలంటే నాకైతే నిమ్మకాయ చాలా ఇష్టం. ఇట్లేం పెట్టుకుంటా ఇట్లా నిమ్మకాయ తింటావా? మళ్ళీ అట్లనే తినాలా? ఒక్కొక్కటి తింటావా నువ్వు? డిస్గస్టింగ్. గైజ్ మేము మస్తు ఓవర్ యాక్షన్ చేస్తున్నాం కానీ ఓకే బాగానే ఉన్నాయి అంతా. ఇప్పుడు వరకు ఇట్లా కక్కేటట్లు అంత డిస్గస్టింగ్ అయితే నాకు ఏం అనిపించలేదు. అనిపిస్తుంది నెక్స్ట్ కొన్ని అయిపోయినాక. లెమన్ ఎట్లా తింటారు? ఇట్లానే నోట్లు వేసుకోవాలా మొత్తం అంటే? ఆహా హని పడ్డది. ఏ బట్టలు ఖరాబ్ అవుతున్నాయి. ఎవరో నాకు ఆల్మండ్ చాకో టేస్ట్ వస్తుంది అని చెప్పిన. ఉట్టి నిమ్మకాయ బాగుంటది గైస్, ఇది బాగాలే. నెక్స్ట్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇయ్యవా రేటింగ్? ఓ యా సారీ మేము ఇందాక దానికి ఇచ్చినామా? అరే మొత్తం చేతులంతా చిప్పకైతున్నాయి. ఓరియో దానికి కూడా ఇవ్వాలి మనం రేటింగ్. ఓరియో దానికైతే 5 దీనికి ఇప్పుడు అనుషా 4 మంది అవుతుంది. 2.5 2. ఐస్ క్రీమ్ ఇంకా సాస్. పాపం మంచి వనిలా ఐస్ క్రీమ్ సమ్మర్స్ లా తినేటివి మనము. ఎంత మంచిగా ఉంది guys. నాట్ స్పాన్సర్డ్ మరి. ఎంత బాగుంది చూడు. తినబుద్ధి కూడా అవుతుందా నీకు? అమిక్షా తక్కువ ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు కూడా అందనే తీసుకున్నావు. నువ్వు ఇట్లా పెద్దగా తీసుకున్నా, నేను ఇట్లా తీసుకున్నా. అంత ముంచుకుంటున్నా ఇంద్రా. అరే ఛాలెంజ్ యూట్యూబ్ లో కోసం చేసినప్పుడు తినాలరా. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లెమన్ కూడా లజ్జండ లజ్జండ. అసలు 0 అయింది, మైనస్ నెగటివ్స్. బాగా టేస్ట్ వస్తుంది. ఏం టేస్ట్? బాగా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి we have chocos with chili sauce. Guys, this is chocos got choco fills. Oh guys, sorry, అది chili sauce షేజ్వాన్ అంట. ఏంటి మమ్మీ ఎవడీడు? కారం ఉండే సాస్. చల్ మీ అంత కారం తినా నేను. దీనికెంత ఇస్తావు? 0.5. ఇట్లనే ఏమైనా మంచి వెళ్తే అని చూస్తే వేరే చాక్ వస్తుంది ఏమైనా బెటర్ టేస్ట్ అవుతుందేమో. లేకపోతే అరే ఓ దిమాగ్ తింటారా? అయితే మైనస్ దానికైతే. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ అన్నం విత్ అరే వద్దే అయిపోయింది. ఇంకా 3 ఉన్నాయి. ఓ అయిపోయిందా? ఫాస్ట్ 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 రియాక్షన్ కూడా ఫాస్ట్ గానే ఇంట్లో కొంచెం. గైజ్ నాకైతే రేపేమన్నా అవుతుందేమో అనిపిస్తుంది. చాలు నువ్వు అన్ని తక్కువ ఉంచుకొని నాకు తింటేస్తు. నాకు ఎందుకో తేడా కొడుతుంది అనిపిస్తుంది చాలా. అన్నం నట్టెలా వేసుకున్నాం గైజ్ కొంచెం. 1 2 3 బాగుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? యాక్చువల్లీ నటెల టేస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అన్నం టేస్ట్ అంతా తెలుస్తలేదు. బాగుంది గైస్. నటెల టేస్ట్ ఓవర్ పవరింగ్. 4 నాకైతే నచ్చింది. అన్ని నువ్వే వాడు. ఇగో ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? గైస్ మీరు కూడా నా లిప్స్టిక్ చెప్పు. మీరు కూడా మీ అక్కలతో ఇట్లానే బిహేవ్ చేస్తారా? చేస్తాం. డోంట్ అప్రిషియేట్ ఇట్ ఎట్ ఆల్. ఏంటండి ఏంటండి కనబడితే నీకు ఇప్పుడు వరకు నాకు నచ్చింది ఓరియో. సెకండ్ నాకు నచ్చింది నచ్చలా అని అన్నం. ఎవరైనా జడ్జ్ చేస్తే ప్లీజ్ చేసుకోండి, నాకైతే నచ్చింది. నెక్స్ట్ ఫన్ ఎక్సైటింగ్ పార్ట్ పానీపూరి విత్ కోక్. ఇదేం చేసినాం పికిల్ మొనాకో. అసలు ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ కోసం కొత్త ప్యాకెట్ కొనుక్కున్నావు. కొత్త ప్యాకెట్ కాదు, ఇంట్లో వాడుండే. పడుండే వి బాట్ ఫర్ ద ఛాలెంజ్ ఓన్లీ గైస్. చూసారా సార్ డబుల్ యాక్షన్. గైస్ ఇది అయితే పానీపూరి తింటానే ఉన్నావు ఇది లప్ప లప్ప. అసలు వీడియోలో పెడితే నేను అన్సబ్స్క్రైబ్. ఇది ఇట్లనే చేస్తావా అక్కతోని అని చెప్పి ఇట్లా చెల్లెతోని చెయ్యడం. నేను టేస్ట్ న్యూట్రలైజ్ చేసుకుని తింటున్నా. ఏమో వచ్చేటప్పుడు దాహమైందని కొంచెం తాగేసింది. వేడైతుంది బయట. ఏం చేయమంటారు నన్ను? దీనికెందుకు ఇట్లనే చేతులు అది జారి నీ ప్యాంట్ పైన పడితే ఉంటది. వాష్ చేయాలి. నా చేపైన వాష్ను. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. బాగా ఇది ఎట్లా ఉందంటే నేను కొన్ని మంది వీడియోస్ లో చూసినాం.
పూరీలో ఇంకా ఆలు కర్రీ వేసుకుని దాని పైన థమ్స్అప్ వేసుకుని షీ మ్యాచింగ్ రెడ్ ఇగో స్పాన్సర్ హిమే. खुद को जगह एक ठंडा लगा అయితే ఇదైతే ఒక ఏమో కొన్ని మందికి నచ్చుతుందేమో అని నాకు అనిపిస్తుంది బ్రో. షీ నేనైతే 2 ఇస్తా. 2.5 ఇవ్వచ్చు. Last but not the least, we are having Monaco with Tokku. తొక్కేందిరా పిక్కిలాను తొక్క అందరు కదా. Sorry guys, pickle. Aesthetic. Tokku. Tokku కాదు. Aesthetic. ఏ అమిష be like తొక్కు అందరికి అర్థం కాదని ఇది నేనేమో మా ఇంటి ప్యాకెట్లు అట్లుంటాయంటే ఇవి కూడా ఇట్లానే. అది ఫుల్ బిస్కెట్ వస్తుంది. నువ్వు నా బిస్కెట్ వాట్ ఎవర్ ఎలకలు కొరికినట్లయితే ఉంది కదా. ఐ గెస్ ఇది మంచిగా ఉంటది. నాకు పర్సనల్ గా అమిషా లాంగ్వేజ్ లో పికిల్ చాలా ఇష్టం. పికిల్ పికిల్ సకినాలు ముంచుకొని తిన్నట్టుంది. బెటర్ ఓన్లీ. ఇప్పుడు మీకు మొనాకోతోని ఆ ఎస్థెటిక్ సామాన్లు ఇట్లా చీజ్ కూరగాయలు అన్ని కట్ చేసుకుని వేస్తాడు. అది మొత్తం చేసుకునేకి బద్ధకమైన ఒక 3 ఇవ్వచ్చు. 3.5 బద్ధకం అయితే ఇట్లా తినేయచ్చు. సో గైస్ ఇక్కడ వరకే ఛాలెంజ్ వీడియో. ఇట్లాంటిది ఇంకా ఫన్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే మీరు నాకు చెప్తే మేము చేస్తాం, కామెంట్ చేస్తే. రిస్కీ వీడియోస్ నాకు వద్దు నెక్స్ట్ టైం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్ టు శ్రద్ధాస్ యూట్యూబ్ ఛానల్ ద కర్లీ బ్రౌన్ గర్ల్. Bye. If you like this video, please like, share, subscribe to my channel, Curly Brown Girl, aka Shraddha Shetty. Me inti Telugamai signing off. Next video lo kalusam. Till then, bye. ఇంకా అలా వేసుకో ఎడ్డిదాన్నా నేను అని.